ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలతో ప్రజలకు ప్రయోజనం అన్న ఆయన త్వరలో వాటిని అందుబాటులోకి తేవాలన్నారు ముఖ్యమంత్రి. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన చేపడుతున్నా పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవిని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై అధికారులతో సమీక్షించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ భాగంగా 4 దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాము అని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలి అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించామని సీఎం చంద్రబాబు అన్నారు. అందులో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద, వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో 70% మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని అన్నారు. అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉంటాయి అన్నారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కుప్పంలో పైలట్ గా అమలు చేస్తున్న డిజీజ్ నర్వ్ సెంటర్ సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్ గా మారుతుంది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిగా ఈ ప్రాజెక్ట్ నిలిచే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని అన్నారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్ గా చేస్తున్న సంజీవిని ద్వారా 3.38 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. 2026 జనవరి 1 తేదీ నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి సంజీవిని ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సంజీవిని ప్రాజెక్టు సమర్థంగా అమలు చేస్తే వైద్య ఆరోగ్యంలో ప్రభుత్వం చేసే వ్యయం గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. టాటా, బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు దేశానికి ఆదర్శం కావాలని సీఎం ఆకాంక్షించారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రత్యేకంగా నేచురోపతి ఆసుపత్రులతో పాటు యోగా కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్లు ఆసుపత్రుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు వస్తున్నాయని, తద్వారా ఒక నెలకు 330 కోట్ల వ్యయం చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని సీఎం సూచించారు.